భూకంపాలకి ఎంతో ఫేమస్ అయిన జపాన్ తన ఎంటైర్ చరిత్రలోనే అతి దారుణమైన భూకంపం 1923లో జరిగింది. 7.9 మ్యాగ్నిట్యూడ్తో సంభవించిన ఈ భూకంపం టోక్యోలో ఉండే అన్ని బిల్డింగ్స్ని కూల్చేసింది. ఆ భూకంపం మధ్యాహ్నం జరిగింది, అంటే అది అందరూ వంట చేసే సమయం. జపాన్లోని మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ వుడ్తో నిర్మించడం వల్ల ఆ మంట అన్ని ఇళ్లకు అంటుకుంది. ఆ భూకంపం వల్ల భూమిలో ఉండే గ్యాస్ లైన్ కూడా డ్యామేజ్ అయింది. దానివల్ల మంటలు ఇంకా ఎక్కువయ్యాయి. వాళ్ళ దరిద్రం కొద్దీ అప్పుడు ఒక టోర్నాడో కూడా ఏర్పడింది. దానివల్ల మంటలు ఇంకా ఎక్కువయ్యాయి. చాలామంది ప్రజలు ఆ మంటల వల్ల సేఫ్ ప్లేస్ కోసం ఆర్మీ క్లాతింగ్ డిపో దగ్గర గుమికూడారు. కానీ ఆ భయంకరమైన ఫైర్ స్టార్మ్ ఇనుమును కూడా మెల్ట్ చేసేంత పవర్ఫుల్గా ఉంటూ ఆ ప్రజలందరూ గుమికూడిన ప్లేస్కి ప్రవేశించి ఒక్కసారిగా 38,000 మంది జనాభాని బూడిద చేసింది. ఓవరాల్గా ఆ సంఘటన వల్ల 1,00,000 మంది చనిపోయారు. ఈవెన్ హిరోషిమా నాగసాకి ఇన్సిడెంట్స్ కంటే ఎక్కువ మంది. ఆ సంఘటన వల్ల జపాన్ కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా ఎర్త్ క్వేక్ టెక్నాలజీని ఇన్వెంట్ చేసింది. ఇప్పుడు టోక్యోలో ఉండే ప్రతి బిల్డింగ్ ఎర్త్ క్వేక్ని తట్టుకోగలిగేదే. వీళ్ళకే ఎందుకో ఇప్పుడు భూకంపంతో పాటు ఫైర్ స్టార్మ్ ఎలా వచ్చిందో 2011లో కూడా భూకంపంతో పాటు సునామీ కూడా వచ్చింది.